హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. గుడిలో సీతారాముల కళ్యాణం కోసం సూర్య, జ్యోతి, ఇందుమతి, పద్మమ్మ, సింహాద్రి అందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు. గుడి మట్లమీద ఇద్దరు దొంగలు కూర్చుని ఉంటారు. జ్యోతి, సూర్య స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటారు. జ్యోతి చేతిలో సీతారాముల ఆభరణాల బాక్సుంటుంది. ఆ బాక్స్ని దొంగలు పరిశీలనగా చూసి ఇందులో నగలున్నాయని దొంగలించాలని ప్లాన్ చేసుకుంటారు సైగ చేసుకొని. ఇంక జ్యోతి, సూర్య స్టెప్స్ ఎక్కి సీతారాముల కళ్యాణం జరిగే చోటికి వచ్చేస్తారు. దొంగలు వీళ్ళ వెంటే వచ్చి సీతారాముల ముందు పెట్టిన నగల బాక్సుని చూసి వాళ్ల దగ్గరున్న పొగ కమ్ముకునే బాంబును వెలిగిస్తారు. దాంతో ఎవరికీ కనిపించకుండా ఆ బాక్సుని దొంగలించుకుని పారిపోతారు. ఏమైంది పంతులుగారు అని సూర్య అడుగుతాడు. ఏం జరిగిందో అర్థం కావటంలేదు బాబూ, ఉన్నట్టుండి సడన్గా ఇలా అయిపోయింది అని చెప్పి ఒకసారి రాములవారి పాదాల చెంతనున్న నగల బాక్సుని చూస్తాడు. అక్కడ బాక్సు కనిపించకపోయేసరికి అయ్యో, అమ్మవారి నగలు, దేవుని నగలు ఎవరో దొంగతనం చేశారు బాబూ అని చెప్తాడు పూజారితాత. దాంతో అందరూ షాకవుతారు. ఇక ఆనంది ఆ దొంగలు నగలు బాక్సుని దొంగతనం చేయటం చూసి దొంగల వెంట పడుతుంది. నగలు ఇవ్వు, వదులురా, నా నగలు ఇవ్వు అని దొంగనుంచి నగలు బాక్సుని లాక్కుంటూ ఉంటుంది. ఇంకొక దొంగ బైకెక్కి తోసేరా, తోసేయ్ అంటూ ఉంటాడు. వదులురా, వదులు అంటూ ఉంటుంది ఆనంది. ఇంక దొంగ ఆనందిని కిందికి తోసేస్తాడు. తోసేసి బైక్ మీదెక్కి పారిపోతాడు. ఆనంది దొంగలు వెంట పరుగులు తీసి వెంబడిస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.